శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 జనవరి నుంచి 24 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు ధనుసు రాశిలో, రవి బుధ కుజ శుక్ర 4 గ్రహాలు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారు వచ్చేసి మీన రాశిలో. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏ గ్రహాలు మారలేదు. చంద్రుడు మాత్రము మీనరాశిలోకి వెళ్ళి శని గారితో సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. మళ్ళీ ఈ 4 గ్రహాలు కూడా కలిసే సంచరిస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల కాలము కూడా. ఇంతేకాదు ఇంకా 3 వారాలు సంచరిస్తాయి. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కుజుని యొక్క స్థితి ఉచ్చ, శుక్రాచార్యుల వారికి మిత్రక్షేత్రం అవుతూ, బుధుడికి మిత్రక్షేత్రం అవుతూ, రవికి అప్పుడే మకర రాశి సంక్రమణం జరిగి ఉన్నది. మకర రాశిలో రవి గారు బాగానే ఉంటారు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే రవి బుధుల కలయిక మనకి బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, శుక్ర కుజుల కలయిక ఇక్కడ కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే బుధ కుజుల కలయిక చాలా తెలివితేటలు ఎక్కువగా కనిపించడానికి ఎక్కువ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సందర్భానుసారము బాగా ప్రదర్శితం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మరుగున పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. బుధ కుజులు ఇద్దరు కూడా చాలా షార్ప్ గా ఉండే గ్రహాలే. ఇక్కడ ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరికరాల వినియోగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ ఇలా ఉంటుంది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ గా ఉండేటటువంటి గ్రహాలు, అంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో రవి కలవడం వల్ల మనకి శుక్ర మూఢమి అనేది ఒకటి, అంటే శుక్రుని యొక్క ఏవైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో అవి కాస్త మరుగునబడి ఉంటాయి, ఎక్కువగా ప్రతిఫలించవు అవి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. మొత్తం మీద 4 గ్రహాల యొక్క కలయిక ఏ ఏ రాసుల వారికి బాగుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంది అనేది ఆ రాసుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. అలాగే దృష్టుల యొక్క కలయికని చూసినట్టయితే గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే గురువు గారికి వక్రం ఉంది కాబట్టి గజకేసరి యోగం అనేది ఇక్కడ అంత పూర్తిగా పరిఢవిల్లట్లేదు. లేకపోయినట్లయితే గురువు గారు మామూలు నడకలో ఉన్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితులకి చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది కొంచెం నాస్తిక భావాలని తగ్గించే విధంగా ఉంటుంది. అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వారికి కొంచెం ఆస్తిక భావాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధం అన్నమాట. ఉన్న వారికి తగ్గిపోతాయి, లేని వారికి కొంచెం వస్తాయి. అలాంటి పరిస్థితి. రాహు ఏంటంటే అంత అనుమానంతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి వరకు ఏ భావం అయితే ఉందో దాన్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా శని గారి యొక్క 10వ స్థాన దృష్టి చంద్రుడి మీద ఉంది. కొంచెం మానసికమైనటువంటి వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. కొంచెం వేదనకి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో చాలా చాలా బాగా యోగిస్తుంది కాబట్టి, అలాగే శని గారు కూడా మీన రాశిలో, గురుగారి రాశి కదా, అంతగా దుష్ట భావాన్ని ప్రదర్శించరు కాబట్టి ఈ 2 గ్రహాల కలయికలో అంత ఎక్కువగా వేదన ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క స్థితి సంచారము బాగుంది. అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఏకాదశంలో శని గారి సంచారం బాగుంది. 3 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ద్వితీయం బాగా యోగిస్తోంది, లాభం బాగా యోగిస్తోంది. మనం చాలా వారాల నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఈ ద్వితీయము ఏకాదశము యోగిస్తున్నాయి అంటే ఇక తిరుగులేని విధంగా ఉంటుంది. ఆదాయం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, మీ మాటకి చలామణి ఉంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. స్థాన చలనం జరిగినా కూడా అనుకూల స్థాన చలనం ఉంటుంది. అలాగే ఏదైనా కొనుగోలు
అమ్మకాలు చేసినా కూడా అవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. మీ మాటకి బాగా విలువ పెరుగుతుంది, సన్మాన సత్కారాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది, కుటుంబం చాలా చాలా బాగుంటారు, విద్య చాలా బాగుంటుంది, సంతానం కూడా అనుకోని విధంగా క్రమశిక్షణ పెంచబడి ఉంటారు. ఇప్పటి వరకు ఎవరైనా మాట వినలేదన్నా కూడా ఇప్పుడు క్రమశిక్షణతో ఉంటారు. వీళ్ళకి ఎవరు చెప్పారు ఇవన్నీ, ఎప్పుడో చెప్తే వీళ్ళు నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు అవన్నీ వింటున్నారే అని మనం అనుకుంటాం. అంత బాగుంటారనమాట. ఇంత చక్కటి గ్రహస్థితులు ఈ వారం అంతా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం అయితే కొంచెం తక్కువగా ఉంది అని చెప్పాలి. విద్యార్థుల విద్య విషయంలో ఇంకా కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానం అంత పూర్తిగా అయితే మాట వినట్లేదు అనేది లేదు. సంతానం పట్ల కొంత సంతృప్తి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ ఆనందానికి ఒక కారణం అవుతూ ఉంటుంది. రుణ భారాల విషయంలో రుణాలకి సంబంధించి అంత ఎక్కువగా రుణాలు చేయవలసిన పరిస్థితి రాదు. ఉన్న రుణాలు కూడా తగ్గించుకోగలుగుతారు. ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి భయపడవలసిన పనే లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇంకా భార్యాభర్తల మధ్య అనుకూలత ఉందా అంటే పూర్తిగా అనుకూలత లేదు. కానీ గురుబలం బాగున్న కారణం చేత మీలో విఘ్నత బాగా పెరిగి బాలేని పరిస్థితులని కూడా మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ బాగున్నట్టుగా చేసుకోగలుగుతారు. నిజానికి ఇంకా బాగుపడలేదు, అభిప్రాయ భేదాలు కనిపిస్తూ ఉంటాయి, ఒకరికొకరికి విమర్శ ఎక్కువగానే ఉంటుంది. కానీ విఘ్నత అనేది ఒకటి పని చేస్తూ ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడుతూ కొంత సంయమనం పాటించి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకుంటారని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే ఏదైనా పిత్రార్జితాలు ఏమన్నా వస్తాయా అంటే పిత్రార్జితాలైతే చేతికి రావు, కానీ పితృవర్గ రీత్యా మటుకు చాలా చక్కటి సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీరు చేయగలుగుతారు. ఏ పనిలో అయినా విజయావకాశాలు బాగా ఉంటాయి. విజయం వరిస్తుంది మిమ్మల్ని. అంత చక్కగా మీకు గ్రహస్థితులు తోడ్పడుతున్నాయి. చేసే పనులు కూడా మీకు చాలా చాలా బాగుంటున్నాయి. అనుకూల ఫలితాలు ఉంటున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు వహించి వెళ్ళాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వారందరూ కూడా చాలా బాగున్నారు అనే చెప్పాలి. వ్యవసాయదారులు కొంచెం కాయ కష్టం పెరుగుతోంది, వారికి బానే ఉన్నారు. వారు కూడా కష్టం పెరిగినప్పటికీ, విద్యార్థులు కూడా అంతే, వాళ్ళ కష్టం పెరిగినప్పటికీ బానే ఉన్నారు. స్త్రీల విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఇష్టదేవతారాధన చాలా మేలు చేస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. చాలా చక్కగా దగ్గరకు వచ్చేస్తాయి సంబంధాలు. మీరు ఎంచుకొని ఫైనల్ గా తీర్పు చెప్పుకోవడమే, నాకు ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని. పెద్దలు చెప్పినట్లయితే వాళ్ళ మాటని శిరసావహించండి. మీరు మీకు సంబంధించినంత వరకు ఏవైనా విషయాలని చెప్పినా పెద్దలు కూడా మీ మాటని మన్నిస్తారు. అంత చక్కగా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని గారితో కలిసినటువంటి చంద్రుడు లాభస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇక్కడ అన్నదమ్ములతో సహాయ సహకారాల విషయంలో కొంచెం బాగుంటుంది. బంధుమిత్రులు బాగుంటారు. చిన్నప్పుడు ఎప్పుడో చాలా తగ్గిపోయాయి సంబంధ బాంధవ్యాలు. చిన్నప్పటి నుంచి వాళ్ళు మాకు దూరంగా ఉన్నారు, మమ్మల్ని దూరంగా పెట్టారు, మేము వాళ్ళని దూరంగా పెట్టాము, ఇలా అనుకుంటూ ఉన్న వారి విషయంలో బంధువులు మళ్ళీ తిరిగి దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే బంధుమిత్రుల వల్ల చాలా చక్కటి ఆనందం కనిపిస్తోంది. పరిహారాల విషయంలో ఈ రాహుకేతు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. శివాభిషేకం చేసుకోండి. లలిత సహస్రనామ పారాయణ చేసుకోండి. శుభం.